హాయ్ హలో అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెరుగు పచ్చడి చూపిస్తున్నాను అండి. పెరుగు ఇది వచ్చేసి ఒక 1/2 లీటర్ పెరుగు ఉందండి. మంచిగా పెరుగుని స్మాష్ చేసుకోవాలి బ్లెండర్లో. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి. కలర్ రైస్ లేకి, బిర్యానీ లేకి, వెజ్ లేకి చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సాల్ట్ సరిపడంత సాల్ట్ వేస్తున్నాను. ఓకే, వచ్చేసి పచ్చిమిర్చి అండి ఒక 2 సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అండి. ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేస్తాను. ఓకే, మంచిగా కలిపేసాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పుట్నాల పప్పు అండి, పుట్నాల పొడి అండి. ఇది పుట్నాల పొడి వచ్చేసి పప్పుల పొడి అని కూడా అంటాం మనము. ఈ పప్పుల పొడి వేయడం వలన ఏమవుతుందంటే, ఇది వచ్చేసి నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. ఈ పుట్నాల పప్పు వేయడం వలన పెరుగు పచ్చడి కాస్త చిక్కగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా టేస్ట్ చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే, పెరుగు పచ్చడి చేయడం ఇలాగే వచ్చేసి మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇదండి పెరుగు పచ్చడి చేసే విధానం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.